హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వీట్ తినాలనిపించినప్పుడు స్వీట్ షాప్లో తీసుకునే కోవా కంటే చాలా టేస్టీగా ఇంట్లోనే స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని చేసుకోవడానికైతే టైం కూడా ఎక్కువ తీసుకోదు, 5 నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, కలాకండ్ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే హెల్దీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఐస్ క్రీమ్ తినాలనిపించినా దీన్నైతే చేసుకుంటే అన్ని రకాల స్వీట్స్ని అయితే మించిపోతుంది. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పుల దాకా మిల్క్ పౌడర్ని అయితే తీసుకోవాలండి. నేను ముందుగా 1 కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా వేసుకోవాలి. రెండు కలిపితే 1.5 కప్పుల దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే పెద్ద కప్పుతోటి 1 కప్పు దాకా గోరువెచ్చటి పాలనైతే తీసుకోవాలి. ఈ పాలనేవి ముందుగా మరిగించి పెట్టుకొని ఇలా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకొని మిల్క్ పౌడర్లో వేసుకోవాలి. ఇందులో ఎలాంటి లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే షుగర్ని అయితే వేసుకోవాలండి. షుగర్ మీకు ఎంత స్వీట్నెస్ కావాలో అంత చూసి వేసుకోండి. మిల్క్ పౌడర్లో ఆల్రెడీ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి అందులో ఎక్కువ షుగరు వేయాల్సిన అవసరం లేదు. చూసుకొని కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కింద అడుగంటుతుంది కాబట్టి గంటె తీసుకొని కలుపుతూ దీన్నైతే చిక్కపడే వరకు రెడీ చేసుకోవాలి. కింద మాడకుండా కొద్దిగా కలుపుతూ చేసుకోవాలండి. ఈ స్వీట్ని అయితే నేను కొంచెం సేపు వదిలేశాను. ఈ రకంగా కింద అయితే కొంచెం గట్టిగా అయిపోయింది. ఈ రకంగా ఇది మొత్తం చిక్కబడే వరకు అయితే దీన్ని కలుపుతూ ఉండాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి కొద్దిగా వేసుకొని ఈ బ్యాటర్ అనేది ఈ రకంగా చిక్కగా అయిపోవాలి. ఇలా మొత్తం చిక్కపడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. మీకు ఈ రకంగా స్వీట్ తినాలని లేకుంటే దీంట్లో ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా కొంచెం చిక్కగా చేసుకొని తర్వాత రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే నేను చేసిన విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా చేసుకుంటే స్మూత్గా చాలా బాగుంటుంది, హల్వా టైపు. ఇలా అయితే చిన్నపిల్లలైతే ఈజీగా తినేస్తారండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా 5 మినిట్స్లో అయిపోతుంది. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.